అవతారమే. అందులో వేదోద్ధారణ మందరాభరణ పృథ్వీ ధర్మ నిర్మాణ ప్రహ్లాదత్రాణ బలిప్రతారణ నృపాహంకార నిర్వాపణ వైదేహీ రమణ ధనంజయ జయ వ్యాపార పారీణ చోడీ దివ్యత్కరుణ తమోహరణ తండ్రి వెంకటేశ ప్రభో అని ఇన్ని అవతారములు స్వామివే. కానీ ఇందులో మళ్ళీ రామావతారంతో మనుష్య కోటికి అంతటికీ కూడా చాలా దగ్గర సంబంధం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, లోపల ఉన్నటువంటి స్వామి ఎవరూ తెలియదు అనుకోండి, ఒకవేళ అది వామనమూర్తికి చెందిన గుడై ఉండొచ్చు, లేదా మత్స్యమూర్తికి చెందిన గుడై ఉండొచ్చు, లేదా కృష్ణ భగవానుడి గుడి కావచ్చు, లేదా నారాయణుడి గుడి కావచ్చు. అది ఏ ఆలయమో తెలియనప్పుడు విష్ణు ఆలయము అంటాం. అది ఏ అవతారానికి సంబంధించింది కానివ్వండి, విష్ణు ఆలయం అంటాం. కానీ ఒక్క రామాలయాన్ని మాత్రం విష్ణు ఆలయం అనం, రామాలయం అనే అంటాం. అలాగే అమ్మవారిని ఏ గుళ్ళో అయినా లక్ష్మీదేవి తాయారు అంటారు. కానీ ఒక్క సీతామహాలక్ష్మిని మాత్రం లక్ష్మీదేవి గుడి అనరు, సీతమ్మ గుడి అంటారు. సీత గుడి అని ఎవరు అనరు, అమ్మ అని చేర్చి సీతమ్మ గుడి అంటారు. సీతమ్మ అన్నా కూడా తృప్తి సరిపోక సీతమ్మ తల్లి అంటూ ఉంటారు. ఆ సీతారాములు ఇద్దరూ కూడా లోకానికి నడవడి నేర్పినటువంటి వారు. మనుష్య జాతికి అంతటికీ కూడా అంత దగ్గర నడవడి కలిగినటువంటి వారు. మనుష్యుడు ఎలా బ్రతకాలో, ఏది అనుష్ఠిస్తే మనిషి తరిస్తాడో అనుష్ఠించి చూపించినటువంటి అవతారం శ్రీరామావతారం.